పెదవడ్లపుడిలో ఉగాది పర్వదినాన ఓ పెద్ద కుటుంబం ఆత్మీయ కలయిక పేరుతో ఓ చోట కలిసి ఉంటే కలదు సుఖం అంటూ ఆనందోత్సవాలను పండుగను జరుపుకున్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పండుగ పర్వదినాలను కుటుంబ సభ్యులు మొత్తం ఒక చోటకు చేరి ఆనందోత్సవాలతో పండుగను జరుపుకునేవారు. కానీ నేటి ఆధునిక యుగంలో కుటుంబంలోని వారందరూ దేశ విదేశాల్లో ఉంటూ కాలం గడుపుతూ బిజీ జీవితంలో తల మునకలైపోతున్నారు. పెదవడ్లపుడిలో ఈ ఉగాది పర్వదినాన ఓ వంశంకు సంబంధించిన కుటుంబీకులు ఓ చోటకు చేరి ఉగాది పండుగను ఆనందోత్సవాలతో జరుపుకొని కలిసి ఉంటే కలదు సుఖం అంటూ సమాజానికి ఓ చక్కటి సందేశాన్ని పంపుతున్నారు. పెదవడ్లపుడిలో స్వర్గీయ అన్నే పున్నయ్య, బాయమ్మ మనవుడు, గ్రామ మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, పద్మలత దంపతుల ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకొని గురువారం అన్నే పున్నయ్య కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఉగాది పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. పున్నయ్య, బాయమ్మలకు 4 కుమార్తె అయితే ప్రస్తుతం పున్నయ్య సంతతి 164 మంది. వారిలో 24 మంది వివిధ కారణాలతో మరణించారు. మిగతా వారు దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడి జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే పున్నయ్య వంశీకులను ఒక చోటకు చేర్చాలనే ఉద్దేశంతో ఆయన మనవడు అన్నే చంద్రశేఖర్ ఉగాది పర్వదిన ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. వివిధ చోట్ల ఉంటున్న వంశీకులంతా ఒక చోటకు చేరి ఉగాది పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకొని ఆటపాటలతో ఆనందంతో గడిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ నేటి కంప్యూటర్ యుగంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పండుగ సాంప్రదాయాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఏడాదిలో ఒకరోజైనా అందరం ఒకచోట కలిసి కష్టసుఖాలు, ఆనంద ఉత్సవాలు పంచుకోవాలని ఉద్దేశంతో ఆత్మీయ కలయిక పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగరీత్యా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా కన్న ఊరు, కన్న తల్లిదండ్రులను మర్చిపోకుండా ఏడాదికి ఒక్కసారైనా అందరూ కలిసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పండుగ సాంప్రదాయాలను కాపాడాలన్నారు. తమ వంశీకుల ఆత్మీయ కలయిక పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తోందని భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అన్నే వంశీకులు అన్నే నందకిషోర్, రాజశేఖర్, కిషోర్, తాడికొండ శ్రీనివాసరావు, ఆలపాటి రవికుమార్, కామినేని సుజాత, సింధు, గంటా విజయలక్ష్మి, ఎడ్లపల్లి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగు సంవత్సరాది సందర్భంగా పెదల్పూడి గ్రామంలో అన్నే పున్నయ్య గారి కుటుంబ సభ్యులందరూ ఆత్మ కలయికగా ఆయన పెరిగిన ప్రదేశంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. మొత్తం అన్ని పున్నయ్య గారి సంతానం మొత్తం 164 మందిగా అందరం కూర్చున్న సందర్భంలో డిసైడ్ చేయటం జరిగింది. 164 మందిలో 24 మంది చనిపోవటం జరిగింది. మిగతా 58 మంది వివిధ దేశాల్లో, కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, అక్కడ సెటిల్ అవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎంతో మంచి ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన మానవ సంతానాన్ని, కుటుంబ సభ్యుల్ని అన్ని పున్నయ్య గారి కుటుంబం ద్వారా రావటం జరిగింది. ఇందులో డాక్టర్లు ఉన్నారు, పిహెచ్డీలు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉన్నారు, ఇంజనీరింగ్ ఉన్నారు, టొబాకో బోర్డులో ఆఫీసర్లుగా చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది పెదల్పూడి గ్రామంలోనే అన్నే పున్నయ్య గారి కుటుంబం అనేది ఒక ప్రశస్తమైన కుటుంబం. ఆయన ఎంతో విలువలు గల రైతు బిడ్డ. ఆయన నాయకత్వంలోనే ఆనాడు రంగా గారు కూడా పెదల్పూడి గ్రామం అంటే ఎంతో ఇష్టం మీద ఉండేవాళ్ళు. వాళ్ళు మా ఇంటికి నాకు తెలిసే 20 సార్లు పైన రావడం జరిగింది రంగా గారు. అట్లాగే గౌతలచ్చన్న గారు, వీళ్ళందరూ పున్నయ్య గారి దగ్గరికి వచ్చి ఆయనకు ఆశీస్సులు తీసుకోవడం జరిగేది. అట్లాగే రోసి గారు, తిమ్మారెడ్డి గారు, ఎడ్లపాటి వెంకట్రావు గారు, సుంక సత్యనారాయణ గారు, మిగతా అందరూ రాజకీయ, చిత్తూరు రాజగోపాల్ నాయుడు గారు, అందరూ ఈ గ్రామంలో మా ప్రతి వారు, నేను చెప్పిన ప్రతి ఒక్కరూ మా ఇంటికి రావటం జరిగింది. ఇప్పుడు ఇది అంతకుముందు రైతు కుటుంబంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్నే పున్నయ్య గారి కుటుంబం అందరం కలిసి పసుపు కుటుంబంగా మారిపోయాం. పసుపు కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీలోనే ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా అందరం ఒకే తాటి మీద తెలుగుదేశం పార్టీలో నిలబడి ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఒడిమడికలు లేకుండా ఈ పార్టీ కోసమే పోరాడతాం. ఈ అండదండలతో
తెలుగుదేశంతో మేమంత మమేకమై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పటికైనా ఇప్పుడు ఇంత కుటుంబ ప్రశస్త కలిగిన పెద్ద కుటుంబానికి కూడా పార్టీ అధిష్టాన వర్గం కూడా మన చూడాల్సిన బాధ్యత నా గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం వారికి కూడా ఉంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీకి ఉంది, అట్లాగే పెదలపూడి కమిటీకి కూడా ఉందని తెలియజేస్తూ, నాకు ఇవాళ మేము ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషంగా, ఎంతో అందరూ కుటుంబ సభ్యులు కాబట్టి ఎంతో ఉల్లాసంగా గడపడం జరిగింది. అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉగాది సందర్భంగా ఇంకోసారి అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు గారు. ఈ ఉగాది సందర్భంగా కుటుంబ సభ్యులందరినీ ఇక్కడ ఒక చోట చేర్చి అందరికీ ఆనందం కలగజేశాడు. కుటుంబ సభ్యులు అందరూ ఒక వేదిక పైకి తీసుకురావటానికి చాలా ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా అన్నయ్యకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్నయ్య చేసే ప్రతి కార్యక్రమానికి మా వంతు సపోర్ట్ మేము ఉంటామని తెలియజేసుకుంటాం. అందరూ కూడా 10 సంవత్సరం ఇట్లా ఆత్మీయ కలయికగా కలుస్తూ ఉంటాము. ఇక అన్నపూర్ణయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన 1950 ఆ శతాబ్దంలోనే ఆ సంవత్సరంలోనే అన్నదాన కార్యక్రమాలు అప్పుడే చేసేవాడు. రోజు 2 గుండిగల అన్నము, చల్ల, సాంబారు అని ఉండేవి. అప్పుడు పల్లెలో వాళ్ళు కానీ అందరూ అన్నదానం అప్పుడే రోజు 200-300 మందికి రోజు అన్నదానం జరిగేది ఈయన దగ్గర. మా తాత దగ్గర అంత చేతికి ఎముక లేకుండా అన్నదానం చేసిన వ్యక్తి 50లోనే. ఈ ఊరికి కూడా సహాయానికి స్కూల్కి, చర్చికి 4-5 ఎకరాల పొలం ఇచ్చారు ఆ రోజుల్లోనే. ఈ అప్రమెంటరీ స్కూల్కి, ఈ స్కూళ్ళకి కూడా గదులు కట్టియటం కానీ స్థలం ఇవ్వటం కానీ అన్నీ జరిగింది. అటువంటి ప్రతి పెళ్ళికి కూడా పల్లెలో ఇప్పుడు కూడా మంగళసూత్రం ఇస్తానే ఉంటాను నేను. మా తాత టైం నుంచి అది జరుగుతానే ఉన్న సాంప్రదాయం. అటువంటి అన్నపూర్ణయ్య గారి కుటుంబం అంత ఉన్నతమైన కుటుంబం. ఇప్పుడు అందరు పిల్లలు అటు ఇటు వెళ్ళిపోయి ఈ కనుమరుగైన సందర్భంలో మళ్ళీ అందరిని కలపాలని మా చంద్రశేఖర అన్నయ్య గారు ఇవన్నీ కలపడం జరిగింది.